ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన ఘనమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, గత ఎపిసోడ్లో మనం కలుసుకున్నాం. తిరిగి మరలా ఈ సమయంలో కలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటగా ప్రియులారా, మనం ధన్యులు అన్న విషయాన్ని గురించి ధ్యానం చేయటానికి ఇక్కడ సమకూడి ఉన్నాము. ఇది పుస్తక రూపంలో ఉన్నదండి. ఎవరు ధన్యులు అన్న పుస్తకం. ఈ పుస్తక రూపంలో ఉన్నదాన్ని దైవదాసులు ప్రేరేపణ వల్ల వారి సహకారంతో మీడియా ద్వారా ఆ పుస్తకాన్ని మీ ముందుకు తేవటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వింటున్నందుకు, మీరు ధన్యులుగా మార్చబడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. ధన్యులు అన్న మాటని ఇంగ్లీష్లో మనం బ్లెస్డ్ అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ బ్లెస్డ్ లేదా బ్లెస్సింగ్స్ అన్న మాట, ఆ పదం ఎవరికి ఇష్టంగా లేకుండా ఉంటుంది? అందరికీ ఇష్టమే కదా. ఎవరికైనా ఆశీర్వాదం కావాలని, బ్లెస్ చేయబడాలని, మనం దీవించబడాలని, మన పిల్లలు బ్లెస్డ్గా ఉండాలని ప్రతి ఒక్కరము ఆశపడుతూ ఉంటాం. ఈ ధన్యత అన్న పదానికి ఆశీర్వాదం, దీవెన, సుఖము, సౌఖ్యము, భాగ్యము, అదృష్టము ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు అని మనం గత పాఠంలో కూడా ధ్యానం చేస్తాం. ఇవన్నీ ప్రతి ఒక్కరూ కావాలని, పొందుకోవాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటాం. అయితే మనం బాహ్యంగా చూసేది ఏమిటి అంటే, ఎవరు భాగ్యవంతులు, ఎవరు అదృష్టవంతులు, ఎవరు ఇవన్నీ ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడినారు అన్న విషయాన్ని మనము మన దృష్టితోటి చూసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ధనవంతులు, శ్రీమంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, అందచందాలు ఉన్నవాళ్ళు, తర్వాత మంచి స్టేటస్ ఉన్నవాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులండి అని అనుకుంటూ ఉంటాం. అంటే డబ్బు ఉంటే, హోదా ఉంటే, ఇవన్నీ ఉంటే వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు దీవించబడ్డ వాళ్ళు, వారు ధన్యులు, వారు బ్లెస్డ్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు, మనం పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కదండి. కాబట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించబడిన వారుగా చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం యాకోబుని కానీ జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకు అన్నీ ఉన్న 2 భార్యలు ఉన్నారు, 11 మంది కుమారులు ఉన్నారు. అప్పటికే ఎంత ఒక కుమార్తె ఉంది, అనేకమైన గొడ్లు, పశువులు, ఇవన్నీ కూడా ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏమని పెనుగులాడాడు అంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనయ్యను అన్నాడు. అంటే ఆశీర్వాదము అంటే ఆయన దృష్టిలో, లేక దేవుని దృష్టిలో ఏంటి అంటే, అన్నీ ఉన్నా కూడా ఆయనకు సంతోషం లేదు, ఆనందం లేదు కదా. అందుకనే నువ్వు నన్ను ఆశీర్వదించాలి అంటే ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇవి ఉండొద్దని కాదు, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము పై రూపాన్ని చూస్తున్నటువంటి భాగ్యవంతులు, శ్రీమంతులు, మనం అనుకుంటున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, హోదా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు మీరు ఎంతవరకు సంతృప్తిగా, సంతోషంగా, ఆశీర్వదించబడ్డవారుగా ఉన్నారండి అని మనం అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం జనరల్గా మనం ఊహించినట్టు ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉండకపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో, ఎక్కువ భాగంగా. ఎందుకంటే అది మనం చూస్తున్నాం, రోజు వింటూ కంటూ ఉన్నాం. అది మన జీవిత అనుభవం కూడా కాకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఆశీర్వదించబడ్డవారు కాదు, కానీ దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆ రోజు యబ్బోకు రేవు దగ్గర యాకోబు అడిగినటువంటి ఆశీర్వాదం అతడు పొందుకున్నాడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా శాంతి, సమాధానం, సంతృప్తి, ముఖ్యంగా సంతృప్తి, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండటం అన్నది అది మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతాం. అది దేవుని ఆశీర్వాదం వల్ల మాత్రమే కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని దృష్టిలో ధన్యులు ఎవరు, దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరు అంటే, దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా మనము ఉండాలి, దేవుని చేత వీళ్ళు భాగ్యవంతులు, వీళ్ళు ఆశీర్వదించబడ్డవారు అని దేవుడు మెచ్చదగినటువంటి, దేవుడు
అభినందించేటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చూసినట్లయితే, యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో అక్కడ నవధన్యతల గురించి మనం చూస్తూ ఉన్నామండి. నవధన్యతలు, నవరత్నాలు, నవధాన్యాలు అంటాం కదా, అలాంటి శ్రేష్టమైనటువంటి ధన్యతల గురించి దేవుడు ఎవరు ఆ రీతిగా ధన్యులు అన్న విషయాన్ని ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తాం. వాళ్ళు ఎవరయ్యా అంటే, ఎవరు ధన్యులు అంటే, నేను సూక్ష్మంగా చెప్తాను. ఆత్మశుద్ధి కలిగి, జ్ఞాపకం చేసుకోండి, ఆత్మశుద్ధి కలిగి, హృదయ శుద్ధి కలిగి, ఇతరుల దుఃఖంలో పాలు పొందే స్వభావం, సమాధానపరిచే స్వభావం, నీతి కోసం పరితమించే నైజం, నీతి కోసం శోధనైనా సహించే ధైర్యం కలిగి ఉండాలి. వారండి నిజంగా ధన్యులు, వారండి నిజంగా ఆశీర్వదించబడినవారు. ఇట్టి ధన్యత మనం ఇహలోకంలోనూ పరలోకంలోనూ కలిగి ఉండాలని దేవుణ్ణి మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. అంతేకాకుండా మనం ఈ పుస్తకం ద్వారా ధ్యానించేటేమిటి అంటే, ఇలాంటి నైజాన్ని కలిగి, ఇలాంటి భక్తిని, నీతి స్వభావాన్ని, నీతి కోసం పరితపించే స్వభావాన్ని, సమాధానం కలిగి ఉండే స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి ముచ్చట గొలిపే భక్తిని కనపరిచిన వాళ్ళు. అలాంటి భక్తుల జీవితాల నుంచి మనం కొన్ని మాటల్ని ధ్యానం చేసి, వాళ్ళు ఏ రీతిగా దేవుని దృష్టిలో ధన్యులుగా నిలవబడ్డారో ఆ రీతిగా మనం కూడా చేసి, మనం కూడా ఎందుకు దేవుని దృష్టిలో ఆ ర్యాంకులో ఉండకూడదు అన్న విషయాన్ని మనం ధ్యానించటానికి మనం ముందుకి నడిపించబడుతున్నాం. దేవుని ప్రియ జనాంగమా, అలాంటి నడిపింపును కలిగి మనమందరం కూడా ధన్యులముగా మార్చబడి దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి అని మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక అంశానికి వచ్చినట్లయితే ప్రియులారా, కొండ మీద ప్రసంగంలో 2వ అంశానికి గత పాఠంలో మనం చూసాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న విషయాన్ని మనం కొంతవరకు ధ్యానం చేయగలిగామండి. ప్రియులారా, ఈ యేసు ప్రభువారు ఆయన సమీపింపరాని నిర్గమకాండము 20వ అధ్యాయములో ఆయన కొండ మీదకి వస్తే, ఆ హోరేబు కొండ మీదకి వస్తే అక్కడ ప్రజలు ఎవరు కూడా నిలవలేకపోయారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ స్వరానికి, ఆ బోరధ్వని వంటి శబ్దానికి, ఆ మెరుపులు ఉరుములు లాంటి శబ్దానికి ఆ కొండలో నుంచి ఆయన గాఢాంధకారంలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆ యొక్క అగ్ని జ్వాలలాగా మండిపోతూ ఉంది ఆ కొండ, హోరేబు కొండ. ఆ యొక్క అగ్ని జ్వాలను, ఆయన ప్రత్యక్షతను చూడలేక వాళ్ళు మోషేతో అన్నారు, అయ్యా మేము నిలబడలేమండి, ఆయన మాట్లాడితే మేము బ్రతకం, కాబట్టి మీరు మధ్యలో నిలబడి మీరు ఆ దేవుడు చెప్పేది మీరు విని మాకు చెప్పండి, మేము చెప్పేది ఏదన్నా ఉంటే మా మధ్యలో మీరు నిలబడి మీరు దేవునికి చెప్పండి అని వారు మోషేను మధ్యవర్తిగా పెట్టుకున్నారండి. అంటే దేవుడు సమీపింపరాని దేవుడు. ఆయన ఆజ్ఞలను ఇచ్చేటప్పుడు కరెక్ట్గా మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోనూ దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడు ఆయన ఏమని చెప్పాడంటే, నేను రాజుని, నా రాజ్యంలో మీరు ఉండాలి అంటే నా రాజ్యాంగాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఆ ప్రకారం మీరు నడుచుకోవాలి అని దేవుడు వారికి చెప్పినప్పుడు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమైతే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడో చెప్పాను కదా, 2 రాతి పలకల మీద అటువైపు ఇటువైపు ఆయన 10 ఆజ్ఞల్ని ఆయన స్వహస్తాలతో ఆయన వ్రేలితో వ్రాసాడండి. అంటే అంత శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు, వాటినే యేసు ప్రభువారు కొండ మీద అక్కడ ఆజ్ఞలు ఇచ్చిన రాజాదిరాజు అయినటువంటి దేవదేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఎక్కి వెళ్ళారు అన్న మాటను చూసాము గత పాఠంలో మనం. అంటే అక్కడేమో చేరలేకపోయారు, ఇక్కడేమో ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళారు. ఎలా వెళ్ళగలిగారు? ఆయన దీనుడుగా తగ్గించుకొని, మనం ఎట్టగా ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన దగ్గరికి అయితే
శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నోరు తెరచేలాగూ బోధింపసాగాడు. ఆయన దీనుడుగా వచ్చాడండి. ఆయన తన మహిమనంతటిని విడిచిపెట్టి రాబట్టి శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళగలిగారు. అది నేను చెప్పాలనుకుంటున్న మాట. కాబట్టి ప్రియులారా, అలాంటి దీనత్వాన్ని మనం యేసు ప్రభువారిలో చూస్తున్నాం. ఆయన దేవుడండి, ఆయన కాబట్టి ఆ రీతిగా చేయగలిగాడు. మానవుల వల్ల ఎలా అవుతుంది అనుకుంటే నేను ఇంకొక వ్యక్తిని కూడా మేము జ్ఞాపకం చేస్తాను. ఆయన విలియం కేరీ గారు. ఆయన మనలాంటి మనిషే, మనలాంటి స్వభావం కలిగిన, కానీ దేవుని చేతకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఎలాంటి అద్భుత కార్యాలు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ఎంత ఉన్నత స్థితిలోనికి హెచ్చించబడినప్పటికీ కూడా ఆయన తను తాను ఎంతగా తగ్గించుకొని, నన్ను కాదు మీరు నేను చనిపోయిన తర్వాత నా గురించి మాట్లాడబాకండి, నన్ను రక్షించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను గురించి మీరు మాట్లాడండి అని ఆయన చివరి దినాల్లో చెప్పి ఆయన మహిమనంతటిని కూడా దేవునికి ఆపాదించి దేవుడిచ్చే మహిమను పొందుకోవటానికి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనం కూడా ఆత్మ విషయములో దీనత్వం కలిగి దేవుడిచ్చే ధన్యతను పొందుకోవాలని గత పాఠంలో చూస్తాం మనం. ప్రియులారా, ఈరోజు మనం లేఖన భాగం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, ఈ మాట మనం అందరం కలిసి ఒకసారి పలుకుదామండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అందరం చెప్దామండి మాట. దేవుని వాక్యం కాబట్టి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, దుఃఖపడాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి. ఏడవాలంటే ఎవరికన్నా ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు. ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరం ఇష్టపడుతూ ఉంటాం. ఇది కొండ మీద ప్రసంగంలో 2వ అంశంగా, అంటే ఆయన చట్టాలు, ఆయన విధులు, ఆయన కట్టడలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. నేను తరచుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సీనాయి కొండ మీద ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, అక్కడ ఆజ్ఞల్ని ఈ 3 అధ్యాయాల్ని దగ్గర పెట్టుకుని ఒకసారి మీరు పరిశీలించగలిగితే యాజ్ ఇట్ ఈస్గా అక్కడున్నటువంటి ఆజ్ఞలే మరలా ఇక్కడ రిపీట్ చేయబడతాయండి. అయితే అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటి అంటే, అక్కడ చెప్పినప్పుడు 10 ఆజ్ఞల్లో ఆయన 10 ఆజ్ఞలను నేను లెక్కబెట్టి చూశాను. 10 ఆజ్ఞల్లో 12 సార్లు కూడదు 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 అన్న మాటలు ఉంటాయి. కూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఆ రీతిగా కూడదు కూడదు కూడదు. అక్కడ ఏవైతే కూడదు అని చెప్పాడో దేవుడు వాటిని ఇంకొంచెం మనకి సరళీకృతం చేసి మనము అనుసరించటానికి యోగ్యంగా అక్కడ ఏది చెయ్యకూడదని చెప్పాడో ఇక్కడ ఏది చెయ్యాలో చెప్పాడని. అక్కడ ఆ డిఫరెన్స్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. అక్కడ చెయ్యకూడదన్నది చెప్పాడు, ఇక్కడ ఏది చెయ్యాలో చెప్పాడు. దానికి అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఒక్కటేనండి. మనకు తెలుసు కదా, ఒక్క ఆజ్ఞ ఆయన ఇచ్చింది. ఆదాము హవ్వలకి ఏదైనా తోటలో ఏం చెప్పాడు? ఈ పండు తినద్దు. ఒక్కటే, ఒక్క మాటే, 1 కమాండ్మెంట్ ఓన్లీ, ఒక్క మాటే చెప్పాడు. అయితే అక్కడ ఫెయిల్ అయిపోయారు కదా మన ఆది తల్లిదండ్రులు, ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఆ 1 కమాండ్మెంట్ బికేమ్ 10 కమాండ్మెంట్స్. ఆ ఒక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా మారింది. సరే, ఇక్కడ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు. నిన్న జ్ఞాపకం చేశాను నేను, ఏవైతే చెయ్యకూడదు అని కొండ మీద మోషేతో చెప్తున్నాడో కొండ కింద అదే జరుగుతా, అంటే ఆ రోజే ఫెయిల్ అయిపోయారు. దేవుని యొక్క స్టాండర్డ్స్కి రీచ్ కాలేకపోతున్నాం. సో 10 కమాండ్మెంట్స్లో కూడా ఫెయిల్ అయిపోయాం. అయితే యేసు ప్రభువారు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆ 10 ఆజ్ఞల్ని కూడా ఆయన నెరవేర్చాడని. ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా నెరవేరుస్తానని చెప్పాడు కదా. ఆ రీతిగా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేర్చి ఆ 10 ఆజ్ఞల్ని దాన్ని మరలా కొంచెం
దాన్ని మరలా కొంచెం దాన్ని క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా మనకిచ్చాడండి. 2 ఆజ్ఞలుగా మనకిచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు ఏమంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి, సేవించాలి, ధ్యానించాలి. ఓకేనా? అది మొదటి ఆజ్ఞ. అంటే దేవునికి మానవునికి ఉండాల్సినటువంటి రిలేషన్ మొదటి ఆజ్ఞ. అది మొదటిది మాత్రమేనండి, మొదటిదే. ఎందుకంటే ఆయన రాజీ పడ్డండి, నాకు రావలసిన మహిమను వేరెవరికి నేను చెందనీయను అన్నాడు. కాబట్టి ఆయన రాజీపడ్డు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాల్సిందే. నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవునితోటి నీకు రిలేషన్ ఉన్నట్టండి. లేకపోతే నీకు దేవునితో సత్సంబంధం లేదు. ఆ తర్వాత 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగ నీ పక్క వారిని, నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటావు, అదే సమయంలో నా పొరుగువారు కూడా క్షేమంగా ఉండాలి. నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటావు, అదే సమయంలో నా పొరుగువారు కూడా ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా మనము కోరుకోవాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, 1 commandment became 10 commandments, 10 commandments became 2 commandments. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నామండి. ఈ 2 కమాండ్మెంట్స్ని కూడా, ఈ 2 ఆజ్ఞల్ని కూడా మనము ఆచరించటానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక సులువైన మార్గం ఏంటి అంటే, నేను మీ మీద నా కాడి ఎత్తుకోండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆయన మన కాడిని ఒక ప్రక్క ఆయన మోస్తూ ఉన్నాడు. అది ఎలాగూ అంటే, మనం ఆయన ఆజ్ఞల్లో ఎలా నడుచుకోవాలో మనకి చేత కావట్లేదని, మన వల్ల కావట్లేదు అని ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడని. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అనుదినము కూడా. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇలా ఉండకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్గా ఈ మాట నువ్వు మాట్లాడొచ్చా? నువ్వు ఒక క్రిస్టియన్గా, నువ్వు ఒక దేవుని బిడ్డగా, దేవుని ఎరిగిన బిడ్డగా నువ్వు ఈ స్థలంలో నిలబడొచ్చా? నువ్వు ఇది చూడొచ్చా, ఇది తినొచ్చా, ఈ ప్రకారం నువ్వు నడవచ్చా, ఇలాంటి చూపులు నువ్వు కలిగి ఉండొచ్చా అన్నటువంటి గైడెన్స్ మనకి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు సహాయంగా ఇచ్చాడు. అదే మనం కృపాకాలంలో ఉన్న ఎంత భాగ్యవంతులమని. నిజంగా మనం దేవుని కృపాకాలంలో మనకంటే ముందున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు, కానీ మనకైతే దేవుడు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈ యొక్క బైబిల్లో ఈ 2 దుఃఖపడువారు ధన్యులు అన్న మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దుఃఖము మోర్న్ అంటారండి. మామూలుగా వీపింగ్ అని, క్రయింగ్ అని ఇవన్నీ పలుకుతూ ఉంటాం, కానీ వీటికంటే మించిన పదం కొంచెం MOURN, మోర్న్ అంటే. దీనికి నేను అర్థాలు చూసినప్పుడు ఎలా ఉన్నాయి అంటే, ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంతగా రోధిస్తామో, ఎంతగా ఆవేదనతోటి హృదయం అంతా కదిలిపోయి గుండె పగిలిపోయినట్లుగా ఏడుస్తామో అలా ఏడవాలంట. ప్రియులారా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకు అనేక సార్లు ఏమని చెప్పాడంటే, భయపడకండి, ఏడవకండి, దుఃఖపడకండి, నేనున్నాను కదా అన్న అభయాన్ని ఇచ్చినటువంటి దేవుడే ఇక్కడికి వచ్చేటప్పటికి అంటున్నాడు, మీరు ఏడవండి అంటున్నాడు. మీరు ఏడిస్తే ఓదార్చబడతారు అని చెప్తా ఉన్నాడు. అయితే ఎందుకు ఇలాగ చెప్పాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు ఏడవమన్నాడు? ప్రియులారా, ఏడుపులు 2 రకాలండి. ఏడుపులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శరీరానుసారమైనటువంటి దుఃఖము, రెండోది ఆత్మానుసారమైనటువంటి దుఃఖము. ప్రియులారా, మనం అందరం కూడా ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ 2ని కలిగి ఉంటాం. అసలు వాస్తవానికి చెప్పుకోవాల్సి వస్తే మనము త్రిత్వమై ఉన్నామండి. మన దేవుడు ఎలాగ త్రిత్వమో మనం కూడా ఆ రీతిగా త్రిత్వమై ఉన్నాం. అది ఎలాగూ అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైన రీతిగానే మనల్ని కూడా త్రిత్వంగా తయారు చేశాడండి దేవుడు. అది ఎలాగూ అంటే, నేను చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. మనలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి కదండి. ఇదే త్రిత్వం అన్నాను నేను. ఉందా? అందరికీ ఉన్నాయి కదా. శరీరం ఉంది కదా, శరీరం ఉంది. ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉండబట్టే బ్రతుకుతున్నాం. ఆత్మ ఉంది కదండి. శరీరం ఎంత వాస్తవమో
ఆత్మ కూడా అంతే వాస్తవం అండి. ఈ శరీరానికి ఎన్నైతే కోరికలు ఉన్నాయో ఆత్మకు కూడా కోరికలు ఉన్నాయండి. అందుకే శరీరానుసారమైన దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖం అని నేను చెప్పడం జరిగింది. ప్రియులారా, ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కదా. మన నాసికా రంధ్రాల్లో ఆయన తన జీవవాయువును ఊదినప్పుడు మనం జీవాత్మ అయ్యాం. అలాగే ఈ శరీరము మంటి నుండి వచ్చింది, పైనుండి ఆత్మ వచ్చింది, మంటి నుండి శరీరం వచ్చింది. ఈ రెంటిని కలుపుతూ ప్రాణం ఉన్నదండి. ఈ ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఆత్మ అయితే దేవుడి దగ్గరికి, లేకపోతే నరకానికి, పరలోక రాజ్యానికి, ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదండి. ఇంకా వేరే ఇంకా 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 వేరే ప్లేస్ ఏమీ లేదు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, లేదంటే నరకానికి వెళ్ళిపోవాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మట్టిలో శరీరం కలిసిపోతుంది. ఎప్పుడు ఈ రెంటిని జత చేసినటువంటి ప్రాణం ఎప్పుడైతే వీడిపోతుందో మనల్ని, అప్పుడు ఈ ప్రాణము, శరీరము, ఆత్మ, శరీరము ఈ రెండు కూడా వేటి ప్లేసులకు వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ప్రియులారా, దాన్నే మనం మరణము అంటాం. రెండవ మరణం అన్నది అది వేరే ఉన్నది, వేరే పాఠంలో మనం ధ్యానం చేద్దాం. అయితే ఇలాంటి రెండు రకాలైనటువంటి దుఃఖాలను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన మనస్సు మారు మనస్సునిస్తుంది. అదే లోకానుసారమైనటువంటి దుఃఖము అది మరణాన్ని కలుగజేస్తూ ఉంది. జాగ్రత్త గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేస్తుంది. లోకానుసారమైన, శరీరానుసారమైనటువంటి దుఃఖము ఇది మరణాన్ని కలుగజేస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువను మోస్తూ వెళుతున్న సమయంలో అక్కడ యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆయన విషయమై రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న సమయంలో ఆయన ఒక మాట చెప్పాడండి. యెరూషలేము కుమార్తెలారా, ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. ఇదండి మన తక్షణ కర్తవ్యం. ఏమిటి అంటే మన పిల్లల కోసం ఏడవాల్సిన సమయం చాలా అత్యవసరమైన దినాల్లో మనం ఉన్నామండి. మన పిల్లల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం మనం ఏడవాల్సిన పరిస్థితులు. యేసు ప్రభువారు ఎందుకు అంత నొక్కి వక్కాణించి చెప్పారంటే మన తక్షణ కర్తవ్యం అది. మన పిల్లల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం మనము ఏడవాల్సిన దినాల్లో మనం ఉన్నామండి. ఏడుస్తున్నారా? మీ పిల్లల కోసం ఏం కావాలని, మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, అవన్నీ మంచిదే, అవన్నీ కావాలి. దేవుణ్ణి వెంబడిస్తే అవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇస్తాడు. మీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు కదా. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మీకేం కావాలో అన్నీ నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అవన్నీ ఇస్తాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా దీన స్థితిలో ఉండరండి. ఆ మాట దావీదు గారు నొక్కి వక్కాణిస్తాడు. నేను ముసలోడిని అయ్యే వరకు చూస్తున్నాను, బాల్యం నుంచి చూస్తున్నాను, నీతిమంతులు భిక్షమెత్తటం కానీ వారి పిల్లలు భిక్షమెత్తటం కానీ నేను ఎన్నడూ చూడలేదు. అంటే దేవుణ్ణి అనుసరిస్తే అవన్నీ మనకిస్తాడు. వాటి కోసం ఏడ్చే కంటే కూడా మనం ఏం చేయాలంటే మన పిల్లల రక్షణ నిమిత్తం, వారు దేవుని చేతిలో భద్రంగా కాపాడబడే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారి నిమిత్తం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఒక మాట, జ్ఞానము గల స్త్రీలను కనుగొనండి. ఏంటి ఆ జ్ఞానం అంటే, రోదన చేసే స్త్రీల కంట జ్ఞానం ఉన్నట్టంట. తమ పిల్లల విషయము ఏడ్చేవాళ్ళు, వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు తమ కుటుంబాలను కట్టుకునేవాళ్ళు. కాబట్టి అలాంటి ఏడ్పును మనం కలిగి ఉండాలి అని మనం దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. అంతేకాకుండా ఈ రోజులు చాలా దుర్భరంగా ఉన్నాయండి. పరిస్థితులు ఏం బాగలేవు. ఆ మాట నేను కాదు, ఎవరు నోరు తెరిచిన ఆ మాటే చెప్తారు. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ అండి అంటాం మనం. ఎందుకంటే నరకానికి పరిగెత్తటానికి చాలా ఫాస్ట్గా పోతున్నారండి. ఇప్పుడున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా, లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా పిల్లల్ని నరకానికి నడిపించటానికి చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు అని నేను చెప్పట్లేదు, కానీ
పరుగెత్తుతున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. పరిగెత్తుకుంటూ పోతున్నారు, నరకం వైపు నడుస్తూ ఉంది లోకం ప్రియులారా. యవన బిడ్డలను చూడండి, చిన్న బిడ్డలను చూడండి, బాల్యము నుంచి కూడా వారి ప్రవర్తన బాగుండట్లేదండి. కాబట్టి వాళ్ళు నాశనానికి వెళ్ళకముందే, నీ చేతులు దాటిపోకముందే నువ్వెందుకు ఏడవకూడదు నీ పిల్లల కోసం? నువ్వు ఆత్మానుసారమైనటువంటి దుఃఖాన్ని ఎందుకు కలిగి ఉండకూడదు అని దేవుడు ఈ సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఎవరు ఓదార్చబడతారంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే మనము ఏ విషయంలో ఆత్మానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటామో ఆ విషయంలో ఓదార్చబడతామండి. ఇక్కడ మీకు ఒక మంచి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తానండి. ఆయనే ఏలియా ప్రవక్త. ప్రియులారా, ఏలియా ప్రవక్త ఆయన జీవిస్తున్న కాలంలో, ఆ కాలంలో అహాబు రాజు ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్నాడు. అతని భార్య యెజబెలు. భయంకరమైనటువంటి జంట అన్నమాట వాళ్ళు. భయంకరమైన ఒక చెడ్డ భార్య భర్తలను ఎవరినన్నా ఒకరిని చెప్పండి అంటే ఫస్ట్ పేరు వాళ్ళకి, ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అలాంటి వాళ్ళు అన్నమాట. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్లు వాళ్ళు ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలాగే ఉన్నారండి. ఆ దినాల్లో దేవుడు అంటే, ప్రార్థన అంటే, నిజ దేవుణ్ణి విడిచి ఇశ్రాయేలు దేశంలో వాళ్ళకి దేవుడు కనాను దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. ఆ యొక్క ఐగుప్తు దాస్యంలోంచి విడిపించి తీసుకొచ్చి కనాను దేశాన్ని వాళ్ళకి స్వాస్యంగా ఇస్తే దేవుడిచ్చిన భూభాగంలో వాళ్ళు దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, ఆ సుఖభోగాలను అనుభవిస్తూ దేవుణ్ణి మరచి బయలుదేవతను పూజిస్తున్న దినాలవి ప్రియులారా. అలాంటి దినంలో ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి వెదకాలి, నిజ దేవుణ్ణి వెదకాలి అన్నటువంటి ఆశను ఎంత మాత్రం కలిగి లేని దినాల్లో ఆ ఏలియా ప్రవక్త చాలా కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఒకానొక సమయంలో ఒక కర్మెలు పర్వతం మీదకి ఆ యొక్క రాజుని, ఆ బయలు ప్రవక్తల్ని, ఆ జనమందరినీ కూడా, పెద్దల్ని, వారందరినీ కూడా పిలిచి రండి, ఎవరు నిజదేవుడో తెలుసుకుందాం అని ఒక ఛాలెంజ్ విసిరాడండి వాళ్ళకి. ఎవరు బయలుదేవత దేవుడైతే నేను కూడా ఆ దేవుడిని ఆరాధిస్తాను. ఒకవేళ నేను ఆరాధించే దేవుడు నిజ దేవుడైతే మీరందరూ కూడా నా దేవుడిని ఆరాధించండి. దీనికి మనం ఒక సూచన పెట్టుకుందామని ఒక దహన బలిపీఠాన్ని అక్కడ అర్పించి, ఏ దేవుడైతే ఈ యొక్క బలిని పైనుండి అగ్నిని దించి దీన్ని దహించి వేస్తాడో ఆ దేవుడు నిజమైన దేవుడు అంటే ఓకే అన్నారు అందరూ, ప్రజలందరూ కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ సమయంలో వీళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 గంటల సమయం వరకు కూడా బయలుదేవత మా యొక్క దహన బలిని మీరు కాల్చండి, దాన్ని దహించండి, మీరు నిజదేవుడు అని రుజువుపరచుకోండి అని వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేసినప్పటికీ ఎవరు కూడా ఆ జవాబు ఇయ్యలేదు. పైనుండి అగ్ని వచ్చి ఆ దహన బలిని దహించలేదు. అయితే 3 గంటల సమయంలో అది నైవేద్య సమయం అన్నమాట, బలి అర్పించే సమయం ప్రియులారా. ఇశ్రాయేలీలు బలి అర్పించాల్సిన సమయం అది. ఆ 3 గంటల సమయంలో మీరు ఆపి అందరు రండి అన్నాడు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆ దహన బలిని సిద్ధం చేసి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలకి, రూబేను, షిమ్యోను, గాదు, లేవి వీళ్ళందరూ ఉన్నారు కదండి, 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళకు సూచనగా ఉన్నటువంటి 12 రాళ్లను తీసుకొని ఒక బలిపీఠముగా కట్టి, నేను అనుకుంటాను ఆ యొక్క రాళ్ళు బలిపీఠం పడద్రోయబడినటువంటి రాళ్ళు ఆయన అన్ని ఒక్క చోట గ్యాదర్ చేస్తున్నప్పుడు ఎంత కన్నీరు కాచుంటాడు. ఆ రూబేను అన్న గోత్రానికి సంబంధించిన ఆ రాయిని తెస్తున్నప్పుడు అయ్యో ఈ రూబేను గోత్రం దేవుని విడిచి వెళ్ళిపోయింది అని అతను ఎంతో కన్నీరు కాచు, ఎంతో దుఃఖపడి ఉంటాడండి. ఆ రీతిగా ఒక్కొక్క రాయి తెస్తున్నప్పుడు ఒక్కొక్క ఆ యొక్క గోత్రాన్ని గురించి దుఃఖంతో ఆయన వారి దైవ చిత్తానుసార దేవుని విడిచి వీళ్ళ అన్య దేవతలను ఆశ్రయిస్తున్నారన్న ఆవేదనతోటి ఎంతో కన్నీరు కాచుంటాడండి. ఆ కన్నీటితోటి ఆ బలిపీఠాన్ని 12 రాళ్ళు తెచ్చి ఆ బలిపీఠాన్ని కట్టి ఆ దహన బలి దాని మీద పెట్టి ఒక ప్రార్థన చేశాడండి. ఏమనంటే, దేవా, ఇశ్రాయేలీయుల దేవా, నీవు నిజమైన దేవుడవని దీన్ని దహించటం ద్వారా రుజువుపరచాలని నేను వీళ్ళకు ఒక ఛాలెంజ్ విసిరాను.
ప్రభువా దయచేసి నా మనవి ఆలకించి పైనుండి అగ్నిని పంపించి ఈ దహన బలిని మీరు అంగీకరించండి అని ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రియులారా, హల్లెలూయా, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే పైనుండి అగ్ని వచ్చి ఎప్పుడైతే ఆ కట్టెల్ని, ఆ దహన బలిని దాన్ని కాల్చివేసిందో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దాకా మేము ప్రార్థన చేసి ఈయన 2 మాటలే కదా అనింది, 2 మాటలు ప్రభువా దేవ చెయ్యి అన్నాడు, చేసేసాడు వాళ్ళ దేవుడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని వారు ఎంతగానో ఆ సమయంలో దేవుడిని ఆశ్రయించటం జరిగిందండి. ఆ రీతిగా ఆశ్రయించినప్పుడు ప్రియులారా, దేవుడు గొప్ప కార్యం వారి మధ్య అది ఆ రీతిగా ప్రార్థన చేసినటువంటి ఆ ఏలియా ఓదార్చబడ్డాడండి. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను నేను, ఆయన దావీదు గారు 119వ సంకీర్తనలో ఉంటుంది ఆ మాట. 119వ సంకీర్తన 136వ చరణంలో ఉంటుంది. నీ జనులు ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారతా ఉంది అని. ప్రియులారా, సమాజాన్ని చూసినప్పుడు మనకు దుఃఖం రావట్లేదు కదా, అది ఆత్మానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాకుండా ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, ఆవిడ ఎస్తేర్ రాణి. ఆవిడ అంటూ ఉంది, నా జనుల నాశనాన్ని, మరణాన్ని చూసి నేను ఎలా రోధించకుండా ఉండగలను. ఆ హామాను ఆ పుట్టించినటువంటి చట్టం యూదులందరినీ ఒకే రోజు నాశనం చేయాలి అన్నటువంటి ఆ చట్టాన్ని బట్టి ఆ ఎస్తేర్ రాణి ఏడుస్తూ ఉంది. నా జనులకు రాబోయే నాశనాన్ని చూసి, వాళ్ళ మరణాన్ని చూసి నేను రోధించకుండా ఎలా ఉండగలను అని ఆవిడ ఏడుస్తూ ఉంది. ప్రియులారా, ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం పట్ల ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించు, దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఇహలోక సంబంధమైనటువంటి పరలోక సంబంధంగాను నిన్ను ధన్యులుగా చేస్తాడు. అంతేకాకుండా ఈ సమయంలో దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. ఆ మాట మరలా నాతో కలిసి చెప్పండి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నీలో ఎలాంటి దుఃఖం ఉంది? నీ బిడ్డలో నాశనానికి వెళ్ళిపోతున్నారన్న దుఃఖం నీలో ఉందా? లేకపోతే ఏది పట్టినా కూడా నాకు అన్ని నష్టమే కలుగుతున్నాయండి, ఏ విషయంలో కూడా నాకు ఆశీర్వాదం లేదు, ఏ విషయంలోనూ కూడా నేను ఆ ధన్యతకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా నేను పొందుకోలేకపోతున్నాను, ఆర్థిక సంబంధంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాలు కూడా నేను ఫెయిల్ అయిపోయాను అని ఏ విషయంలో అయితే ఏడుస్తున్నావో ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకొని మీరందరూ కూడా ధన్యులుగా మార్చబడాలని ప్రభునామములో మీకందరికీ నా శుభాలను అందిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొంది మీరు ధన్యులుగా మార్చబడాలని దేవుని నామం పేరట మీకు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్న. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇంతవరకు నాయన ప్రభువా, నా తండ్రి, ఎవరు ఏ విషయంలో దుఃఖపడాలో మీరు సెలవిచ్చారు తండ్రి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో దుఃఖము కాదు కానీ నాయన ప్రభువా, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని మేము కలిగి ఉంటే మీరు ఓదారుస్తారని మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి అని మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ స్వతంత్రించుకొని ధన్యులుగా మార్చబడి నాయన వారి కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదాన్ని పొంది నాయన నీ నిత్య రాజ్యమునకు చేరి నీవు మెచ్చదగినటువంటి నీకు ముచ్చట గొలిపే ఆ యొక్క భక్తిని కనపరిచి నా తండ్రి నాయన ధన్యులుగా మార్చబడటానికి ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని యేసయ్య నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.